ప్రియులరా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరొక మారు మీ అందరికి వందనాలు. మా అందరు బాగున్నారా? హుషారు గుండి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మరి కొద్ది విషయాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందరూ మనసు పెడదాము. బైబిల్ నుండి వాక్యము చూడగలిగిన వారు చూడండి. మత్తయి సువార్త కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సమయానికే ముగించుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20 వచనం చదువుకుందాం. బైబిల్ నుండి మొదటి బైబిల్ లాస్ట్ నుంచి 18వ పేజీ 18వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున వారి మధ్యన ఉందునని చెప్పాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రికి స్తోత్రాలు. చెప్పిన సాక్ష్యాన్ని మీరు దీవించండి. ఇంకా బలమైన కార్యాలు, ఉన్నతమైన కార్యాలు జరిగించండి. యెహోవా కార్యము చేయగా ఆపువాడు ఎవడనూ లేడు ప్రభువా. అయ్యా, అన్ని జనులు వీరి పట్ల వీరి దేవుడు గొప్ప కార్యాలు చేశారని చెప్పుకునే రీతిలోని బిడ్డల జీవితాల్లో కార్యము చేసుకున్న స్తోత్రము తెలుస్తుంది. ఇంకను అనేక మందిని సాక్షులుగా మీరు వాడుకోండి, నడిపెట్టండి, నిలబెట్టండి. తండ్రి వాక్యం ద్వారా నాతోనూ మాతోను చదవబడిన వాక్యమును చదవబోతున్న వాక్యము నాతోనూ మాతోను మీరు మాట్లాడి బలపరచండి. కదా చెవి గ్రహించే మనసు అందరికీ దయచేయండి. యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రియులరా, ఇంకా వాక్యం మీద శ్రద్ధ నిలుపుదాం. గత 2 వారాలు దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యత, దేవుని సన్నిధి అంటే ఏంటి, దేవుని సేవకుని ఏ విధంగా ఆహ్వానించుకోవాలి, దేవుని యొక్క సేవని ఏ విధంగా సన్నిధిలో జరిగించుకోవాలి, ఏ విధంగా దేవుని సన్నిధిలో ఎవరెవరు ఆహ్వానించుకుంటే మరి మేలులు వారు ఏ విధంగా పొందుకున్నారో మనం చూసాం. ఎవరెవరిని చూసాం? ఒబేదేదేము దేవుని మందసమును ఇంటిలో ఆహ్వానించుకున్నాడు. ఒబేదేదేముకు కలిగిన అంతటిని కూడా దేవుడు ఏం చేశాడండి? ఆశీర్వదించాడు. ప్రియులరా, అలాగనే ప్రియుల జక్కయ్య అనే వ్యక్తి ధనవంతుడైనప్పటికీ పాపాత్ముడుగా తన జీవితంలో జీవిస్తున్నప్పుడు ఎంతో పాపములో ఉంటున్న పాపాత్ముడైన జక్కయ్యను దేవుడు అపారమైన ప్రేమ చేత ప్రేమించి యేసయ్యను తన ఇంటికి ఆహ్వానించుకున్నాడు. ఎవరినండి? యేసయ్యను ఆహ్వానించుకున్నాడు. యేసయ్య జక్కయ్యను ప్రేమించినప్పుడు జక్కయ్యలో ఉన్న పాపమంతా కూడా వెళ్ళిపోయింది. పాపి పరిశుద్ధులుగా మార్చబడి కుటుంబం అంతా కూడా రక్షణలోనికి వచ్చింది. ప్రియులరా, మరొక వ్యక్తిని మనం చూసాం. దేవుని సన్నిధిని ప్రేమించిన కుటుంబం ఏంటంటే కొర్నేలి కుటుంబం. ఇటలీ పటాలం అనే పటాలంలో మరి ధనవంతుడైన శతాధిపతి అయిన కొర్నేలి అనే వ్యక్తి దైవ సేవకుల్ని ఇంటికి పిలిపించుకున్నాడు. శతాధిపతి అంటే ప్రియులరా, జాగ్రత్తగా ఆలకించని, 100 మంది మీద అధికారి. పేదవారిని కనికరిస్తున్నాడు, పేదలను ప్రేమిస్తున్నాడు, దిక్కులేని వారిని ఆదరిస్తున్నాడు, విధవరాలను ఆదరిస్తున్నాడు, బహుధర్మ కార్యాలు చేయించున్నాడు. ఏ కార్యాలు ఇవి? బహుధర్మ కార్యాలు. ఇస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. పిల్లల ప్రేమిస్తూ వారిని ఆలనాపాలలో చూస్తున్న ఆ కొర్నేలికి ఏమీ లేదంటే దేవుడు ఒకానొక దినములో దర్శనమయ్యి, కొర్నేలి, నీ ధర్మకార్యములు, నీ ప్రార్థన అంతా కూడా నా సన్నిధికి చేరాయి. అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రియులరా, దేవుడు ఆలకించే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు. నా ప్రార్థన ఎవరింటారు? నా మొర ఎవరింటారు? నా బాధలు ఎవరు చూస్తారు? నా సమస్యలు ఎవరు తీరుస్తారు? నా రోగాలు ఎవరు స్వస్థపరుస్తారు? నాకున్న ఇబ్బందులు ఎవరు తీరుస్తారు? నా వారే లేరే, నా రక్త సంబంధులు తెచ్చలేదు కదా, నా కష్టబాధలు ఎవరు తోడులేరు కదా, నాకెవరు దిక్కు అనుకుంటున్నానేమో. ఈ రాత్రి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మాట్లాడుతున్నాడు. యేసయ్య ప్రార్థన ఆలకించువాడు. స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య బాధల నుండి విడిపించే దేవుడు. యేసయ్య సమస్యలకు పరిష్కారమునిచ్చి సమస్యలలో నుండి విడిపించే దేవుడు.
యేసయ్య రోగములలో నుండి రోగములను తప్పించి వ్యాధి బాధల నుంచి విడిపించి ఆయన నిన్ను నడినెత్తి నుంచి అరికాల వరకు నిన్ను స్వస్థపరిచి నిన్ను సంతోషముతో నిలబెట్టే దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, ఆయన పేరే ప్రభు అయిన యేసు. కనుక పిల్లరా, కొర్నేలి ఈ ధర్మ కార్యాలు ప్రార్థన వినబడింది కాయితే నీ ఇంటిలో ఒకటి కొదువు ఉంది, ఏంటది? రక్షణ లేదు. కనుక ప్రియులరా, కొర్నేలి తనతో పాటు తన ముఖ్య స్నేహితులను, ఆత్మీయులను, బంధువులను అందరినీ ఇట్లాగనే కూర్చోబెట్టుకున్నాడు. పాస్టర్ గారు వెళ్ళి పిలవలేదు. కానీ ప్రియులరా, ఇంటివాడైన శతాధిపతి అయిన కొర్నేలి అనే మనిషి వ్యక్తి దేవుని నమ్ముకొని ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళుతూ బహుధర్మ కార్యాలు చేస్తూ, నా ప్రియమైన వాళ్ళరా, కొర్నేలి పాస్టర్ గారిని పిలిపించుకోవడం కొరకై దేవుడు నాతో మాట్లాడాడు. ఇదిగో దేవుడు నన్ను దర్శించాడు. నేను నా ఇంటిలో పాస్టర్ గారు పిలిపించుకొని ప్రార్థన చేయించుకోవాలి, ప్రార్థన నా ఇంట్లో జరగాలని ఆసక్తి కలిగిన కొర్నేలి ఇదిగో ఇంటి పక్కకు వెళ్ళి ముఖ్య స్నేహితులంట, బంధువులంట, ఆత్మీయులంట, రక్త సంబంధం అందరిని మొగేసుకొచ్చాడు. మొగేసుకొచ్చి చివరికి పాస్టర్ గారి కోసం ఎదురు చూస్తున్నాడు. దేని కొరకు? పాస్టర్ గారు వస్తాడు, ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాడు, పాస్టర్ గారు వస్తాడు, మా బాగోగులు చూస్తాడు, పాస్టర్ గారు వస్తాడు, దేవుని వాక్యాన్ని అందిస్తాడు, పాస్టర్ గారు వస్తాడు. మా ఇంటిలో దేవుని దైవజనుడు మా ఇంటిలో అడుగు పెడితే మాకున్న ఇబ్బందులు, కష్టాలు, రోగాలు, బలహీనతలు, సమస్యలు, ఆదరణ లేని పరిస్థితులు, నిబ్బరము లేని, భయము లేని, ఆందోళన, కలవరాలు, భయాలు, ఆందోళన, దురాత్మకార్యాన్ని విడిచిపోతాయి. అందుకే దేవుని సేవకుడి కొరకు శతాధిపతి అయిన అధికారి ఎదురు చూస్తుంటే అంతలో పేతురు దైవజనుడు వచ్చాడు ఇంటికి. రాజ్ఞాలను ఏం చేశాడు తెలుసా ప్రియులరా? సాష్టాంగ నమస్కారం చేశాడు. సాష్టాంగ నమస్కారం అంటే ఏంటి? వార్లబడి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా కొర్నేలి, నేను మనుషుడనే. లేచి నిలబడినప్పుడు పిల్లరా, పేతురు వాక్యం చెబుతుండగా దేవుని ఆత్మ వారి అందరి మీదకి దిగి కొర్నేలి కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ వెళ్ళిపోయాయి. ఒకటి, కొర్నేలి కుటుంబంలో ఉన్న కొదువులన్నీ వెళ్ళిపోయాయి. రెండు, కొర్నేలి కావలసిన ప్రత్యేక అవసరత కొర్నేలి జీవితంలో జరిగాయి. ప్రభు ఈ రాత్రి మనతో చెబుతున్న మాటలు ఏంటంటే, దేవుని సన్నిధి, దేవుని ఇంటి, దేవుని యొక్క మందసము, దేవుని యొక్క దైవజనుడు ఎక్కడైతే, ఏ ఇంటిలో అయితే అడుగు పెడతాడో, ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో, ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో, ఎక్కడైతే పాటలు వినపడతాయో, ఎక్కడైతే వాక్యము వినబడతా ఉంటుందో ఆ ఇంటిలో ఉన్న కొదువులన్నీ వెళ్ళిపోతాయి. స్తోత్రం కలుగును గాక. ఆ ఇంటిలో ఉన్న సమస్యలన్నీ వెళ్ళిపోతాయి, ఆ ఇంట్లో ఉన్న కొరతలన్నీ వెళ్ళిపోతాయి, ఆ ఇంట్లో ఉన్న బాధలన్నీ వెళ్ళిపోతాయి, ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క లేమి, దారిద్రత వెళ్ళిపోయింది. ఎందుకు? దేవుడు, దేవుని దైవజనుడు ఆ ఇంట అడుగు పెడతా కారణాన. హల్లెలూయా. కొర్నేలి కుటుంబంలో ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుకే ప్రియులరా, ఏల అనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉంటారో అక్కడ నేను వారితో ఉన్నాడు. స్తోత్రం. ఎవరు చెప్పారు ఈ మాట అంటే, సాక్షాత్తు ప్రభు అయిన యేసే మనతో మాట్లాడాడు. మనం ఇద్దరు ముగ్గురు ఉన్నామా? కొంతమందిగా ఉన్నాము. ఇద్దరు ముగ్గురు ఉంటేనే దేవుడు ఉంటానంటే కొద్దిమందిగా ఉంటాడు మన మధ్య. ఆయన సంచరిస్తున్న దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు? ఆత్మయున దేవుడు. కనుక పిల్లరా, మన మధ్య దేవుడు ఉన్నాడు. దేవుని సన్నిధి చూడండి పిల్లరా, దేవుని సన్నిధిలో కలిగే మేలులు ఏమిటో కొన్ని విషయాలు మనం తెలియపరుచుకొని వాక్యం ద్వారా మనం విని దేవుడు మనతో మాట్లాడినట్లుగా సిద్ధపడుతూ ఆలకిద్దాం. స్తోత్రం, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, కీర్తన భాగంలో దావీదు మహారాజు అంటున్నాడు, 16వ అధ్యాయం, బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వారు చూడండి. 16వ అధ్యాయం 11వ చరణాన్ని చూడండి. సామెత కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతులు నిత్య సుఖములు కలవు. చప్పట్లు కొట్టి దేవునామాన్ని కనబడుతున్నాం. హల్లెలూయా. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. చూడండి, జీవ మార్గమును నీవు నాకు తెలుసుకుంటావు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు.
దేవుని సన్నిధిలో వస్తున్న వల్ల ప్రయోజనాలు ఏంటయ్యా అంటే సంపూర్ణమైన సంతోషం ఉంటుంది. ఏ సంతోషం ఇది? సంపూర్ణమైన సంతోషం. అరాకొర సంతోషం కాదు, 20% సంతోషం కాదు, 40% సంతోషం కాదు, 70% సంతోషం కాదు. సంపూర్ణమైన సంతోషము దేవుని సన్నిధిలో ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. ఇంటిలో ఉంటే సంతోషం ఉంటుందమ్మా? ఇంటికాడ ఉన్నప్పుడు ఉన్న కానించి నెప్పులు పప్పులు, స్తోత్రం, నెప్పులు పప్పులు తెప్పలు, అవునా? ఆ అమ్మ ఇట్ట, అన్న ఇట్ట, అబ్బాయి ఇట్ట, అమ్మాయి ఇట్ట, ఆ బాధ ఇట్ట, ఆ రోగం ఇట్ట, ఆ పరిస్థితి ఇట్ట, ఆ సమస్య ఇట్ట, ఈ రోగం ఇట్ట, ఈ బాధ ఇట్ట, ఏసు రక్తమే ఇంకా ఇవే గుర్తొస్తా ఉంటాయి. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, ఇదిగో పిల్లలు భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనము చేయలేనిది ఏంటో తెలుసా? ప్రార్థన. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. దేవుని సన్నిధిలో ప్రియులరా, దేవుని సన్నిధిలో రావటం ద్వారా కలిగే ప్రయోజనం ఏంటంటే, నాకేమొచ్చిందండి దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో, దేవుని కూర్చున్న చోట కూర్చుని ఉపయోగం ఏంది అంటే, ఈ లోకపరంగా ప్రియులరా దొరకనిది ఏంటంటే దేవుని యొక్క సంపూర్ణమైన సంతోషం. హల్లెలూయా. సంతోషం ఏ మార్కెట్లో దొరికింది చెప్పండి మీరు? ఏమ్మా, ఏ కొట్లో దొరికింది? ఏ బజార్లో దొరికింది? ఏ దేశంలో దొరికింది? ఏ రాష్ట్రంలో దొరికింది? ఈ భూమి మీద ప్రియులరా, ఈ లోకములో సంతోషం ఎలాంటిదంటే శాశ్వతమైనది కాదు, నశించిపోయే సంతోషం. నా దేవుడు చెబుతున్నాడు, నీవు నా సన్నిధిలో నువ్వు కూర్చుంటే, నా సన్నిధిలో మోకరిల్లితే, నా సన్నిధిలో ప్రార్థిస్తే, నా సన్నిధిలో పాటలు పాడితే, నా సన్నిధిలో నువ్వు కూర్చుంటే, నా సన్నిధిలో నువ్వు వాక్యం వింటే, నా వైపు నువ్వు చూస్తే, నా మీద ఆధారపడితే, నా మీద ఆనుకుంటే, నన్ను హత్తుకుంటే, నాతో నడిస్తే, నాలో నిలిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, సంపూర్ణమైన సంతోషం నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో, నీ జీవితంలో దేవుడు ఇస్తాడు. చప్పటి కొట్టి దేవుడు నామమున కొట్టు గడిగా చప్పట్లు. హల్లెలూయా. సంపూర్ణమైన సంతోషం నీకు కావాలా? అనుదినము దేవుని సన్నిధి ఎప్పుడుంటే అప్పుడు పరిగెత్తు. దేవుని సన్నిధిలో ప్రియులరా, దేవుని కొరకు త్యాగం చేయి. ఖచ్చితంగా నీలో ఉన్న బాధ, కన్నీళ్ళలో, కళ్ళలో ఉన్న కన్నీరు, గుండెలో ఉన్న వేదన, మనసులో ఉన్న బాధలని కొట్టివేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియులరా, దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంటుందంట. మరలా అంటున్నాడు దావీదు, ప్రియులరా చూడండి, నీ కుడి చేతులు నిత్య తండ్రి స్తోత్రం. ఏంటంటే దీంట్లో సంపూర్ణమైన సంతోషంతో పాటు తన కుడి చేతులు నిత్య సుఖములు ఉంటాయి. హల్లెలూయా. సుఖాలు ఎక్కడైనా దొరుకుతాయా? దొరుకుతాయి పాస్టర్ గారు. ఎందుకు దొరకదు? ఫోన్లో కూర్చుంటే సుఖమేగా, టీవీల కాడ కూర్చుంటే సుఖమేగా, నచ్చిన కాడ కూర్చుంటే సుఖమేగా. ఈ సుఖాలు కాదు ప్రియులరా, దేవుడిచ్చే సుఖం ఎలాంటిదంటే నశించిపోయేది కాదు, శాశ్వతమైన సుఖం. సుఖజీవముతో కడుపు సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఉంటాయి. తన కుడి చేతిలో నిత్య సుఖములు కలుగుతాయి. పిల్లరా చూడండి, దేవుని సన్నిధిలో కూర్చోవటం, రావటం, గడపటం, స్తుతించటం, ప్రార్థించటం, ఆరాధించటం, ఇవన్నీ దేనికి సాదృశ్యంగా ఉంటాయంటే సంపూర్ణమైన సంతోషాలు మనకి కలుగుతాయి. మళ్ళా దేవుడు చెబుతున్నాడు చూడండి, భయము తొలగిపోయిద్దంట. దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో కూర్చుంటే ఏందంట పోయేది? భయం పోయిద్ది. ఏ భయం? ప్రాణ భయం, సమస్యల భయం, రోగ భయం, ప్రతిదానికి భయం. చెట్టు మీద దయ్యం, నాకేం భయం. అమ్మా ఉన్నారు అందరేడా? చిన్నప్పుడు పాడతారు పిల్లలు, చెట్టు మీద దయ్యం, నాకేం భయం, చెట్టు మీద దయ్యం. అమ్మా స్తోత్రం. ప్రతిదానికి భయమే. అందుకే సంవత్సరానికి ఎన్ని రోజులండి? మా సంవత్సరానికి ఎన్ని రోజులు? మా తెలియదు అని అనుకుంటున్నాను. 300 అన్ని సార్లు అంట బైబిల్ గ్రంథంలో దేవుడు అంటున్నాడు, భయపడకుడి 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 అంటున్నాడు మానవునికి వాగ్దానం. ఆ వాగ్దానం ఏమని? భయపడవద్దు. భయపడకుండా ఉండాలని నేనేం చేయాలంటే నేను నీతో ఉన్నాను. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుని సన్నిధిలో మనం కూర్చోవడం ద్వారా, రావటం ద్వారా కలిగే మేలు ఏంటంటే మొదటిగా సంపూర్ణ సంతోషం ఉంటుంది, రెండవదిగా భయము తొలగిపోయింది, మూడవదిగా పిల్లల శాంతి దొరికింది. శాంతి, మనసులో శాంతి,
శాంతి అంటే సహోదరి శాంతి కాదమ్ము. స్తోత్రం. సహోదరి శాంతి దొరికింది అనుకోబా, శాంతి రా దొరుకుతాడు అనుకోబా. శాంతి మనశ్శాంతి అండి. మనసులో అన్నీ ఉన్న మనశ్శాంతి ఉండదు చాలామందికి. ఏముండదు? మనశ్శాంతి ఉండదు. ధనం ఉంటుంది, మేడ మెద్దలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నీ ఉన్నట్టు శరీరం అన్నట్టు శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. నా ప్రియమైన వారేనా, ఏ గందరగోళంలో, ఏ కలవరాల్లో, ఏ కష్టాల్లో, ఏ ఇబ్బందుల్లో, ఏ భయాలను కొనసాగుతూ ఉంటున్నామేమో పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, మనస్సులో ప్రశాంతత దొరికింది. హల్లెలూయా. ఎక్కడా? అది దేవునితో వాక్యంతో నడిస్తే వాక్యం లాగా మనం మారుతాం. స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, రక్షణ మనకు దొరికిద్దంట దేవుని సన్నిధిలో. ఏముంటది? రక్షణ. 3 చెప్పాను. దేవుని సన్నిధిలో ఏమేమి దొరుకుతాయి? ఏమేమి దొరుకుతుంది? సంపూర్ణమైన సంతోషం. 2 శాంతి దొరికింది. 3వది రక్షణ దొరికింది. 4వ చూడండి, కీర్తన 23:4. 23:4. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము. అబ్బా చూడండి, గాఢాంధకారపు లోయలో ఏ పరిస్థితి ఇది? గాఢాంధకారం. అంధకారం అంటే ఏంటి? చీకటి. గాఢాంధకారం అంటే ప్రియులరా చీకటి, భయంకరమైన కారు చీకటి. కొంచెం కూడా వెళ్తే వెలుగు లేదు. భయంకరమైన కారు చీకటి, చిమ్మ చీకటిలో కూడా ప్రియులరా సంచరించినా కూడా నేను భయపడను. స్తోత్రం కలుగును గాక. ఏ అపాయము నా ఎద్దకు రాదు. ఎందుకంటే దావీదు ఎక్కడుంటున్నాడు? చివరి వచనంలో, 6వ వచనంలో, నేను బ్రతుకు దినములన్నీ నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరం నేను నివాసం చేసేదను. ఎక్కడుంటున్నాడండి దావీదు అనే భక్తుడు? దేవుని సన్నిధిలో ఉంటున్నాడండి. అది చేయాలి మనం. అది చేస్తే ఇవన్నీ వస్తాయి. ఇది చేయకుండా దేవా యేసయ్యా నన్ను స్వస్థపరచు, నన్ను బాగుపరచు, నన్ను దీవించు 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 దించు ఆశీర్వదించు దించండి అని నుంచి వచ్చింది. దేవుడు నీకు ఎన్నో చేశాడు, నీవు దేవుడి కొరకు ఏం చేస్తున్నావు? ఇది చెయ్యాలి. ఆయన సన్నిధికి రా, దేవుడి ఎదుకు రండి, అప్పుడు ఆయన మీ ఎద్దకు వచ్చు. నీవు దేవుడి దగ్గరికి వస్తే, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆయనకి నమ్మకంగా రావాలి. నమ్మాలి ఆయన నిన్ను. నీవు ఆయన నమ్మటం కాదు, నీవు ఆయన నమ్మటం కాదు, కానీ ఆయన నిన్ను నమ్మాలి. నమ్మినప్పుడు ప్రియులరా దేవుడు ఖచ్చితమైన కార్యాలు చేస్తాడు, నిశ్చయముగా కార్యాలు చేస్తాడు. మనకి ఎవరు చేస్తాడు? గాఢాంధకారంలో ఏ అపాయం మనకి రాదు, భయపడము. గాఢాంధకరమైన లోయ, గాఢాంధకరమైన సమస్య, గాఢాంధకరమైన బలహీనత, గాఢాంధకరమైన పరిస్థితులు, వాటినన్నింటిలో నుంచి మనము భయపడకుండా ఉండాలి అంటే, తప్పించబడాలి అంటే పిల్లరా మనము దేవుని సన్నిధిలో కనపడదుము గాక. హల్లెలూయా. చూడండి పిల్లరా, దేవుని సన్నిధిలో నడిచే వారికి దేవుడు ఎలాగ ఉంటాడంటే చూడండి, కీర్తన 73వ అధ్యాయంలో మనం చూస్తే 73:28 చూస్తే దావీదు భక్తుడు అంటున్నాడు, దేవుడి సన్నిధిలో మనం కూర్చుంటున్నాం. 73 దేవుని పొందు ధన్యకరము, నీ సర్వకార్యములను నేను తెలియజేయునట్లు నేను ప్రభువైన యెహోవాను శరణుదొచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, నాకైతే దేవుని పొందు ధన్యకరం. అబ్బా, ఈ లోకంలో ప్రియులరా ఇది మధురమైన మాటను చెప్పొచ్చు. మనము ఈ భూలోకంలో మనుషులంగా జీవిస్తున్నప్పుడు మన ప్రాణము దేవుని సన్నిధికి ఎలా పోయే ముందు మనం చేయవలసిన 2 కార్యాలు ఉన్నాయి. 1, నిజదేవుడు ఎవరో గుర్తెరగాలి. ఏంటండి? నిజదేవుడు ఎవరో గుర్తెరగాలి. 2, రక్షణ పొందుకోవాలి. నిజదేవుడు ఎవరో సంపాదించుకోవాలి. 2వ ఆస్తి ఏదైనా ఉందంటే రక్షణ పొందుకోవాలి. ఈ 2 మనం చేయగలిగితే మనకన్నా ధన్యకరమైన వారు ఎవరో లేరు. పిల్లరా
నువ్వు ఏ విధంగా జ్ఞానము లేని వానిగా, తెలివి లేని వానిగా, బుద్ధి లేని వానిగా, ఇదిగో ప్రియుడు చదువు లేని వానిగా, ఇదిగో సామర్థ్యత లేని వారిగా, పేదవారిగా కఠిన స్థితిలో ఉన్నావు. నీవు దేవుని కలిగి ఉండు, నీకంటే ధనవంతుడు ఎవరు లేరు. స్తోత్రం. నువ్వు దేవుని రక్షణ కలిగి ఉండు, నీకన్నా విలువైన వారు ఎవరు లేరు. చూడండి, ఇప్పుడు నేనున్నాను, దేవుణ్ణి కలిగి లేననుకోండి, నాకు విలువ ఉంటుందా? ఏమ్మా, నేను దేవుని కలిగి ఉన్నాను, మారు మనసు పొందాను, రక్షణ పొందుకున్నాను, దాదాపు కొన్ని సంవత్సరాలకు పరిచయంలో ఉన్నాను, అనేకులకి ప్రార్థనలు చేస్తూ పరిచయంలో ఉంటా ఉన్నాను, దేవుని నమ్ముకొని దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నాను. అదే అలా కాకుండా తాగుతూ తిరిగిపోతూ భయంకరంగా తిరుగుతూ ఉంటే ఎలా ఉండేది నా పరిస్థితి? విలువ ఉంటుందా? నేను బలహీనుడే కావచ్చు ప్రియులరా, నా బలము, నా జ్ఞానము, నా తెలివి, నా బుద్ధి, నా ఘనత, నాకు ఏమి ప్రియులరా ఈ లోకంలో విలువ తేవు. కానీ నీవు దేవుణ్ణి కలిగి ఉన్నావంటే నీ స్థితి ఏదైనా నీకన్నా బలవంతులు ఎవరు లేరు. ఎవరైనా ఏదైనా ప్రియులరా మనల్ని కోరుకునేది ఏంటో తెలుసా? అన్యులు సైతం దేవుని మందిరానికి వెళ్ళేవారు సైతం ఏం కోరుకుంటారు తెలుసా? అమ్మ నా కోసం ప్రార్థన చేయమ్మా. అమ్మ వింటున్నావా? అమ్మ నా కోసం ప్రార్థన చేయి, నా పిల్లల కోసం ప్రార్థన చేయి, నా సంతానం కొరకు ప్రార్థన చేయి, నా పరిస్థితుల కొరకు ప్రార్థన చేయి. అడుగుతారు ఎవరైనా సరే. ఎందుకు? నీలో ఎవరున్నారు? యేసు రక్తమే చేయి. హల్లెలూయా. అందుకే ఇక్కడ దావీదు, నాకైతే దేవుని పొందు ధన్యకరం. ఎవరిని పొందుకుంటున్నావు అంటున్నాడు. నీ సర్వకార్యం నేను తెలియజేయనట్టు నేను ప్రభువైన యెహోవాను. సర్వకార్యాలు దేవుడు మన జీవితాలు జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ప్రియులారా, మనము దేవుణ్ణి పొందుకునే వారిగా, దేవుని సన్నిధిలో నిత్యము కొనసాగే వారిగా మనం ఉండాలి. ప్రియులారా, ఆఖరిగా చివరిగా మనం ఒక్కో మాట చదువుకొని ముగించుకుందాం. యెషయా ప్రవచన గ్రంథము 43వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథము 43వ అధ్యాయం 2వ వచనం చదివి సహాయం దయచేయండి. యెషయా గ్రంథం 43 2వ వచనం. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉండేది, చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉంటాను. జలములు లాంటి పరిస్థితులు, మునిగిపోయే పరిస్థితులు, నాశనమైపోయే పరిస్థితులు, కృంగిపోయే పరిస్థితులు, వేదన పడిపోయే పరిస్థితులు, చెప్పుకోలేని పరిస్థితులు, బయటకు రాలేని పరిస్థితులు, జయించలేని పరిస్థితులు, నువ్వు ఏ జలములలో పడి నువ్వు కొనసాగుతున్నావు, ఏ పరిస్థితి నువ్వు పోతున్నావేమో నా ప్రియ సహోదరి సహోదరులారా, నా దేవుడు చెబుతున్నాడు, దేవుడు నీకు తోడుగా రాబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు తోడుగా రాబోతున్నాడు. ఆయన తోడై ఉండే దేవుడు. మనుషులు నిన్ను త్రోసివేసిన, బంధువులు నిన్ను త్రోసివేసిన, ఆత్మీయులు నిన్ను త్రోసివేసిన, నీకున్నవారు అయిన వారు నిన్ను త్రోసివేసిన నా దేవుడు నీకు తోడుగా రాబోతున్నాడు. హల్లెలూయా. తోడుగా రాబోతున్నాడు. చివరికి ఒక మాట చదువుకున్నాం. ఏప్రిల్ రాసిన పత్రిక 4:16 చదువుకొని ముగించుకున్నాం. ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. 4:16 బైబిల్ లాస్ట్ 202వ పేజీ 4వ అధ్యాయం 16వ వచనం. కూర్చో. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఎబ్రీతో మాట్లాడుతున్నాడు. ఎబ్రీ సంఘముతో మనము కనికరింపబడి, ఏంటంటే కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం దగ్గరకు మనము చేరుదాం. కనికరం రావాలంటే ఎక్కడికి రావాలంటే మనం దేవుని సన్నిధికి రావాలి. సమయోచితమైన సహాయం రావాలంటే దగ్గరికి రావాలి, దేవుని సన్నిధికి రావాలి. కృప పొందుకోవాలంటే ఎక్కడికి రావాలి? ధైర్యముతో ఉండాలంటే ఎక్కడికి రావాలి? దయ పొందుకోవాలంటే ఎక్కడికి రావాలి? కృపాసనం దగ్గరకు రావాలి. కనుక ప్రియమైన వారులారా, ఈ రాత్రి దేవుడు చెబుతున్నాడు, దేవుని సన్నిధికి వద్దాం, దేవుని కార్యాలు పొందుకుందాం.
చూడండి పిల్లరా, దేవుని సన్నిధికి వస్తే కలిగే మేలు తెలియపరిచాడు దేవుడు. మొదటిగా ఏంటంట? సంపూర్ణమైన సంతోషం. రెండవది భయము నుండి తొలగించబడుట. మూడవది మనశ్శాంతి. నాలుగవది గాఢాంధకారములో అపాయము తొలగిపోవటం. ఆరవది జలములలో నుండి మనం వెళ్ళినా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఏడవది ఆయన ధైర్యముతో కనికరమును, దయను, సహాయము, ఆయన కృప మనకు దేవుడు తోడై నడిపిస్తాడు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. ప్రతి దినము మనము ప్రతి ఆదివారం ఇక్కడ సన్నిధి జరుగుతూ ఉంది. నువ్వు ఏ పరిస్థితిలో నీవు ఉన్నా దేవుని సన్నిధి ప్రేమించండి, దేవుని సన్నిధికి రండి. దేవుడు మీ జీవితాల్లో కార్యములు జరిగిస్తాడు. దేవుడు మీకు అనుకున్న కార్యాలు జరిగిస్తాడు. అనుకున్న వాటికంటే నువ్వు ఊహించు వాటన్నిటికంటే ఆయన కార్యములు చేయగల దేవుడు. పిల్లరా, ఆయన సన్నిధిని ప్రేమిద్దాం, దేవుని సేవకులను ప్రేమిద్దాం. మన ఇంటిలో కూడా ప్రార్థనా సన్నిధి జరిపించుకుందాం. దేవుని యొక్క రాక, దేవుని సేవకుల యొక్క రాక, దేవుని బిడ్డల యొక్క రాక అనేకమైన అద్భుతాలు కలిగిస్తాడు, అనేకమైన సంతోషాలు ఇస్తాడు, ఉన్నతమైన కార్యాలు. ఏం జరిగితే నువ్వు ఆశపడుతూ ఎదురు చూస్తున్నావో ఆ కార్యాలన్నీ జరగాలంటే దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధి జరిగించుకోవాలి, దేవుని సన్నిధిలో కొనసాగాలి. అట్టి కృప మనకి దేవుడు అనుగ్రహించును గాక. అందరం